ఇప్పుడు పాయింట్ ఏంటంటే మళ్ళా గెలిచిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఈ పదవులు ఎందుకండి? మళ్ళీ ఇంట్లో ఏమైనా సామాజిక న్యాయం ఏమైనా పాటిస్తారా, లేకపోతే మొత్తం మీరే ఎత్తుకపోతారా? మళ్ళీ ఇంట్లో కూడా పార్టీ పదవులు కూడా మీయేనా? మళ్ళీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముందు వరుసలో ఉన్నారట. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? నీకు ఎమ్మెల్యే పదవి ఉంది కదా, నీ నియోజకవర్గాన్ని నువ్వు చూసుకోవచ్చు కదా, మళ్ళీ పార్టీలు ఎందుకు వెళ్ళి పెట్టాలి? వీళ్ళు నీ నియోజకవర్గాన్ని నువ్వు చక్కగా చూస్తలేవు. ఇప్పుడు 4 ఓసీలు ఉన్నారు ఎవరు మంత్రివర్గంలో? ఏది? ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి 4 ఉన్నారు కదా. రేపు ఇంకొక 6 ఖాళీలు ఉన్నాయి కదా. మరి ఆల్రెడీ 4 ఉన్నారు. ఈ 6 మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీలకే పోవాలి, ఇవన్నీ ఓసీలకు ఒక్కటి కూడా ఇవ్వద్దు అని ఆలోచన చేస్తారా? ఈడ మాత్రం పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, మరి ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మీ పర్సంటేజ్ 10 లోపే కదా, మరి ఆడెందుకు ఇవ్వాలి, ఈడెందుకు ఇవ్వద్దు బీసీలకి? మరి దీనికి ఆన్సర్ ఉండదు. మళ్ళీ అట్టట్లా అదే ఇదే. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ ఆయన, మరి 6 మినిస్ట్రీలు ఎవరెవరికి ఇస్తారంటే 2 అయితే రెడ్లకు పోతాయి ఖచ్చితంగా. 4 ఆల్రెడీ ఉన్నారు, ఇంకా 2 అట. మరి 18లో మొత్తం మీరే 6 ఉన్న తర్వాత ఇంకా మరి మిగతా వాళ్ళు దేనికి?